మైనంపల్లి అంటేనే ప్రజలకు సేవ చేసే నాయకుడని మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ రీజియన్ అధ్యక్షులు సంపత్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకల్లో భాగంగా మల్కాజ్గిరి ఆనందబాబు క్రాస్ రోడ్లో రక్తదాన శిబిరాన్ని సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు రక్తదానాన్ని చేశారు. మైనంపల్లి అంటేనే సేవా కార్యక్రమాలని, మైనంపల్లి చూపించిన సేవా కార్యక్రమంలో ముందుకు వెళుతున్నట్లుగా సంపత్ గౌడ్ చెప్పారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చామని తెలిపారు. గత 3 రోజులుగా జన్మదిన వేడుకల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు. అందరూ కూడా మల్కాజ్గిరి కాంగ్రెస్ కమిటీ ఉన్న మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 4 రోజులు కార్యక్రమాలు మేము మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. హనుమంతన్న గారి జన్మదిన సందర్భంగా ఇందులో భాగంగా నిన్న జిల్లా పరిషత్ ప్రైమరీ స్కూల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలకి షూస్ మరియు సాక్సులు అన్నగారిని పిలిపించి అన్నగారి చేతుల మీదుగా మేము ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు రక్తదానం కార్యక్రమం, అలాగే రేపు అన్నదాన కార్యక్రమం, ఎల్లుండి మల్కాజ్గిరి చౌరస్తాలో అలాగే క్యాంప్ హౌస్లో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రజలందరికీ తెలుసు హనుమంతన్న అంటే ఎంత సేవా గుణం ఉన్న వ్యక్తి అని. సో ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు అన్నని ఓడగొట్టుకున్నామని. కానీ రేపు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్స్లో ప్రతి కార్పొరేటర్ని కాంగ్రెస్లో గెలిపించడానికి కంకణం కట్టి కూర్చున్నారు మల్కేరు ప్రజలు. సో మళ్ళీ మల్కేరులో హనుమంతన్న రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. సో మేము కూడా వారి ఆదర్శంగా తీసుకొని ఇదే సేవాభావం పెట్టుకొని అవే సేవా కార్యక్రమాలు మల్కేరు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది.